వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఎంసీక్యూస్ని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మిస్ చేయకండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ ఎంపీల పెన్షన్లను రద్దు చేసిన శ్రీలంక. మనకి రీసెంట్గా శ్రీలంక ప్రభుత్వం ఎంపీల పెన్షన్లను రద్దు చేస్తున్నట్లుగా ఒక కీలక నిర్ణయాలను ప్రకటించింది. మరి ఈ కీలక నిర్ణయాలను ఎప్పుడు ప్రకటించింది అంటే మనకి February 17, 2026 నాడు ప్రకటించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో పార్లమెంటరీ పెన్షన్ రద్దు అనే బిల్లుని పార్లమెంట్లను ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంటరీ పెన్షన్ రద్దు బిల్లు పార్లమెంట్లలో ప్రవేశపెట్టినప్పుడు భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. మరి ఎప్పుడైతే భారీ మెజారిటీతో ఆమోదం పొందిందో మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యొక్క పెన్షన్లను రద్దు చేశారు. ఎక్కడ? శ్రీలంక ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వంలో భాగంగా దాదాపు పార్లమెంట్లో 225 మంది సభ్యులున్న సభలో 154 మంది బిల్లును ఆమోదించగా 2 మాత్రమే వ్యతిరేకించారు. కాబట్టి ఇంతమంది ఆమోదంతో అంటే 225 మందికి 154 మంది ఆమోదం తెలపడంతో ఈ ఎంపీల పెన్షన్ల రద్దు అనే బిల్లు ఆమోదం పొందింది. మరి ఈ నేపథ్యంలో ఇది వరకు ఉన్న ఎంపీలు అలాగే ప్రస్తుతం ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్లు అనేవి రద్దు చేయడం జరిగింది. మరికి ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు 5 ఏళ్ల పాటు సర్వీస్ చేసినా వాళ్ళకి జీవిత కాలం పాటు పెన్షన్లని ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ ప్రాసెస్ని ఈ బిల్లు ద్వారా పార్లమెంటరీ పెన్షన్ల బిల్లు ద్వారా రద్దు చేయడం జరిగింది. మరి గతంలో శ్రీలంకలో ఎంపీగా కేవలం 5 ఏళ్లు పనిచేసిన జీవితకాల పెన్షన్కు అర్హత ఉండేది. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 10 ఏళ్ళు పనిచేయాల్సి ఉండటంతో ఈ వ్యత్యాసాన్ని తొలగించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంట. సో శ్రీలంక అబాలిషన్స్ ఎంపీస్ pensions. So recently Sri Lanka government has declared that and Sri Lanka government abolishes MPs pensions on February 17, 2026 during in parliament. So in February 17, 2026 parliament passes a bill. The name of the bill is Parliament Pensions Bills. So in that case in parliament out of 225 votes 150 votes are occurred for this Parliament Pension Bill. So in that case Parliament Pension Bill was passed. So in that case the abolition of MPs pensions was occurred in Sri Lanka government. So in that case current MPs and former MPs doesn't have any MP pensions. So this is about Sri Lanka abolishes MPs pensions. So next ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనియర్గా ఎలాన్ మస్క్. మనకి మొట్టమొదటిసారిగా అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనియర్గా ఎలాన్ మస్క్ అనే వ్యక్తి అవతరించనున్నారు. అంటే ఎలాన్ మస్క్ ఈ యొక్క ఆస్తి అనేది మనకి 2026 ఫిబ్రవరి నాటికి 850 బిలియన్లుగా ఉన్నట్లుగా అంచనా వేయడం జరిగింది. అంటే గతంలో ఉన్న 800 బిలియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాటి ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించాడు అని చెప్పవచ్చు. మరి ఈయన స్పేస్ ఎక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో విలీనం అయిన కారణంగా ఈ అభివృద్ధి సాధించినట్లుగా చెప్పుకురావడం జరుగుతుంది. అలాగే ఈయన సంపాదన అనేది సగటున 110% రేటుతో పెరుగుతుంది. మరి ఇదే రేటుతో కొనసాగితే భవిష్యత్తులో 2026
2027 నాటికి, లేదంటే 2026 ఇయర్లోనైనా, లేదంటే 27 ఇయర్లోనైనా ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలినియర్గా మారే అవకాశం ఉంది ఎలాన్ మస్క్కి అని అంచనా వేశారు. మరి ఎలాన్ మస్క్ దగ్గర ఎంత? 800 బిలియన్ల వరకు ఉంది. ఎప్పటి వరకు? 2026 ఫిబ్రవరి నాటికి 800 బిలియన్స్తో ఉన్నాడు ఎలాన్ మస్క్. మరి 800 బిలియన్స్ అంటే దాదాపుగా 71 లక్షల కోట్లు. 71 లక్షల కోట్లు అంటే ప్రపంచంలోనే అత్యధిక రిచెస్ట్ వ్యక్తి ఎవరు అంటే ఎలాన్ మస్క్. సో ఎలాన్ మస్క్ ఆన్ ఎ ట్రాక్ టు బికమ్ ద ఫస్ట్ trillionaire in the world, the first trillionaire in the world. So up to 2026 February, the assets of Elon Musk is 850 billions, approximately 71 lakh crores. So Elon Musk is merged with SpaceX and also with artificial intelligence. So in that case, the growth will be occurred in Elon Musk. Growth will be occurred. So in that case, Elon Musk was on track to become the world's first trillionaire in the world on a track. So in that case, Elon Musk is on a track to become first trillionaire in the world. So Elon Musk, the value or the increasement or the Elon Musk, his wealth has been growing an average annual rate of about 110%. So in that case he is on a track to become the world's first trillionaire in the world. And this is about Elon Musk as a first trillionaire in a world. నెక్స్ట్, తీర ప్రాంతాల్లో జల ప్రవాహాన్ని రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన కేరళ. మనకి తీర ప్రాంతాల్లో జల ప్రవాహాలు ఏదైతే ఉన్నాయో అంటే సముద్ర ఉప్పెన అని చెప్పి అంటాము. మరి అలాంటి సముద్ర ఉప్పెనలు ఏమైనా జరుగుతాయో వాటిని మనకి రాష్ట్ర విపత్తులుగా ప్రకటించారు. మరి ఏ ప్రభుత్వం రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది అంటే మనకి కేరళ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా తీర ప్రాంతాల్లో ఉన్న జల ప్రవాహాన్ని రాష్ట్ర విపత్తుగా ప్రకటించడం జరిగింది. మరి ఎప్పుడైతే రాష్ట్ర విపత్తుగా ప్రకటించిందో మరి తీర ప్రాంతాల్లో ఏదైనా జల ప్రవాహం కానీ లేదంటే సముద్ర ఉప్పెనలు కొనసాగినప్పుడు ఆ తీర ప్రాంతాల్లో ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయడం ముఖ్య ఉద్దేశం. మరి ఆ తీర ప్రాంతాల్లో ఏదైతే కేరళలోని 590 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న 9 జిల్లాలు, అలాగే కొచ్చిన్లోని ఇరు ప్రాంతాలు అంటే చాలా రకాలమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి తీర ప్రాంతాల్లో ఉండడం జరిగింది. మరి వాటికి ఏమైనా ఎఫెక్ట్ జరిగినప్పుడు ఈ తీర ప్రాంతాలలో వాటిని రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తారు. మరి ఎప్పుడైతే ప్రకటిస్తారో వారికి చాలా వరకు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. దేని ద్వారా అంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం మనకి ఏదైతే రాష్ట్ర విపత్తుల కారణంగా ఏదైతే ఏరియా అనేది కొలాప్స్ అవుతుందో వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. మరి ఆ రకంగా దీనికోసం తీర ప్రాంతాల్లో జల ప్రవాహాన్ని రాష్ట్ర విపత్తుగా ప్రకటించారు. కేరళ డిక్లేర్స్ టైడల్ ఫ్లడ్డింగ్ యాజ్ ఏ స్టేట్ స్పెసిఫిక్ disasters. So recently the Kerala government has officially declared that tidal flooding as a state specific disaster. So in that case any tidal flooding is occurred in any coastal areas of the Kerala. So in that case they were give a compensation to the victims to the state disaster response fund according to Disaster Management Act 2005. So in that case Kerala government officially declared tidal flooding is a state specific disaster. So and in Kerala aroundly
9 districts and other regions are in coastal areas and dangerous areas. So in that case they were declared flooding as a specific disasters in Kerala. అల్గే విస్తరణతో పచ్చగా మారిన విక్టోరియా సరస్సు. మనకి అల్గే విస్తీర్ణతో లేదంటే అల్గే విస్తరణతో విక్టోరియా సరస్సు అనేది పచ్చగా మారిందంట. మరి పచ్చగా మారడం అంటే ఏంటి అంటే మనకి నాచు ఎక్కువగా ఏర్పడుతుంది. మనకి విక్టోరియా సరస్సు అనేది ఆఫ్రికాలోనే అతిపెద్ద సరస్సు. మరి ఆఫ్రికాలోనే అతిపెద్ద సరస్సు ఏదైతే ఉందో ఆ సరస్సులో వేస్టేజ్ ఎక్కువగా రావడం ద్వారా ఆ వేస్టేజ్ ద్వారా ఆ సరస్సు అంతా మనకి నాచు అనేది ఏర్పడుతుంది. మరి ఎప్పుడైతే నాచు అనేది ఏర్పడుతుందో ఆ నాచు ద్వారా ఆ నీటిలోని చేపలు మరియు మనుషులు ఎవరైనా నీరు త్రాగినా వారికి ఎఫెక్ట్ అవుతుంది అనేది ఉద్దేశం. మరి అల్గే విస్తీర్ణతో మనకి విక్టోరియా సరస్సు అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో హెచ్చరించడం జరిగింది. మనకి ఆఫ్రికాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే విక్టోరియా సరస్సు. మరి ఈ సరస్సులో మనకి ఫ్యాక్టరీల వేస్టేజ్లు, అలాగే మురుగునీరు, అలాగే ఎరువుల వ్యర్థాలన్నీ చేరి వాటి ద్వారా ఒక యూట్రిఫికేషన్ ప్రక్రియ జరిగి ఎప్పుడైతే వ్యర్థాలు అనేవి అక్కడికి వస్తాయో అంటే మంచినీటి సరస్సులో చేరుతాయో అందులో ఒక యూట్రిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఆ యూట్రిఫికేషన్ ప్రక్రియ జరగడం ద్వారా మనకి ఆ నాచు విపరీతంగా పెరిగిపోతుంది. యూట్రిఫికేషన్ ప్రక్రియ జరిగి నాచు అనేది ఆ సరస్సులో పెరిగిపోతుంది. ఆ నాచు అనేది పెరగడం ద్వారా నీటిలోని ఆక్సిజన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే నీటిలోని ఆక్సిజన్స్ తగ్గుతాయో మనకి డెడ్ జోన్లు అనేవి ఏర్పడతాయి. మరి వీటి ద్వారా మనకి చేపల మనుగడకు ముప్పు కలుగుతుంది. అలాగే ఈ నాచు విడుదల చేసే మైక్రోసిస్టెన్స్ అనే విషతుల్య రసాయనం ద్వారా మానవులకు జంతువులకు అత్యంత ప్రమాదకరం అని చెప్పి శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగింది. Victoria Lake turns green with the expansion of algae. So, Lake Victoria, Africa's largest freshwater lake, is currently undergoing a dramatic ecological transformation. So, the Victoria Lake is the largest lake in Africa. So, it was turning green lake. Why? Because the fertilizers waste and industrial wastage and wastewater entered in that lake and process a eutrophication occurred in that lake. So in that lake the lake was turned into green. So in that case a green mass was occurred in that lake. So due to that green mass the oxygen was reduced in that lake and also dead zones are released or dead zones are established on that lake. So in that case the fishes and humans are affected that dead zones. And this is about Victoria Lake turns green with the expansion of the algae. Next, 122 తర్వాత తెరుచుకున్న సూర్య దేవాలయ గర్భగుడి. మనకి 122 తర్వాత సూర్య దేవాలయ గర్భగుడి అనేది తెరుచుకుంది. మరి ఇది ఎక్కడ అంటే ఒడిషాలోని కోనార్క్ సూర్య దేవాలయం. మనకి ఒడిషాలోని కోనార్క్ సూర్య దేవాలయం ఏదైతే ఉందో అది 122 క్రితం మూయబడింది. ఇప్పుడు 122 తర్వాత తెరుస్తున్నారు. మరి 122 క్రితం ఎందుకోసం మూయబడ్డారు లేదంటే ఎందుకోసం మూసారు అంటే మనకి 1903 1904 సంవత్సరం అంటే బ్రిటిష్ పరిపాలనా కాలంలో మనకి ఈ టెంపుల్ ఏదైతే ఉందో అది పగిలిపోకుండా లేదంటే పడిపోకుండా ఏదైతే టెంపుల్ ఉందో అది
ఏదైతే టెంపుల్ ఉందో దాన్ని కూలిపోకుండా ఉండడానికి అక్కడి ప్రజలు ఎవరైతే ఉన్నారో దానిని చాలా వేల టన్నుల ఇసుకతోటి కప్పివేయడం జరిగింది, లేదంటే సీల్ చేయడం జరిగింది. మరి ఎప్పుడైతే దాన్ని కొన్ని ఏళ్ల క్రితం సీల్ చేశారో రీసెంట్గా 2026 ఫిబ్రవరిలో దాన్ని రీఓపెన్ చేసేందుకు పనులు చేయడం జరుగుతుంది. ఎప్పుడు 2026 ఫిబ్రవరిలో. మరి ఎవరు రీఓపెన్ చేసే ప్రక్రియలు చేస్తున్నారు అంటే మనకి ఐఐటి మద్రాస్కి చెందిన నిపుణులు ఈ 122 ఏళ్ల క్రితం మూయబడిన ఆలయాన్ని మరలా రీఓపెన్ చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది. మరి 2026 ఫిబ్రవరిలో కొన్ని వేల టన్నుల ఇసుకతోటి కప్పబడిన ఈ ఆలయం ఏదైతే ఉందో దాన్ని తీయడానికి ఆలయ గోడలకు నష్టం కలగకుండా జీరో వైబ్రేషన్ డైమండ్ డ్రిల్లింగ్ని అలాగే లేజర్ స్కానింగ్ వంటి అత్యాధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. మరి దీనివల్ల మనకి ఆలయాన్ని తీసేటప్పుడు లేదంటే ఆలయంలోని ఇసుకను తీసేటప్పుడు ఎలాంటి ప్రమాదం ఆలయానికి కలగకుండా తగు జాగ్రత్తలను తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా ఈ ఇసుకను తొలగించడానికి 3 నెలల కాలం అనేది పడుతుందంట. ఎన్ని నెలలు? 3 నెలల కాలం అనేది పడుతుంది. మరి దాదాపుగా 122 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆలయంలోకి సూర్యకిరణాలు అనేవి ప్రవేశించడం జరిగింది. దీనికోసం 1 శతాబ్దం తర్వాత మొదటిసారిగా గర్భగుడిలోకి సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ ప్రక్రియ భక్తులు మరియు పర్యాటకులు లోపలికి రావడానికి వీలుగా ఉంటుంది. భక్తులు ఎంతో ఆనందంగా ఉండడం జరిగింది. సో కోనార్క్ సూర్య మందిర్ sanctum reopens after 122 years. The inner sanctum of 13th century Konark Sun Temple in Odisha has been reopened for historic scientific exploration after 122 years. So the historical context in 1903 British officials exploration after 122 years. So during in the period of British in 1903, in 1904, this temple was closed with thousands of metric tons of lands or 2000 metric tons of sand. 2000 metric tons of sand. So in that case in 2026 February, IIT Madras scientists want to reopen this Konark Surya Mandir sanctum. So in that case they were used zero vibration diamond drilling and laser scanning. So in that case this process will be completed up to 3 years. This process will be completed up to 3 months. So it will be reopened after 3 months. This process will be conducted by the IIT Madras. And this is about Konark Surya Mandir sanctum reopens after 122 years. ప్రపంచ ఆహార కార్యక్రమంతో భారత్ ఒప్పందం. మనకి ప్రపంచ ఆహార కార్యక్రమంతో భారత్ అనేది ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఎందుకోసం అంటే ప్రపంచవ్యాప్తంగా ఆకలిని అంతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం మనకి ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో 5 ఏళ్ల కాలానికి సంబంధించిన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎందుకోసం అంటే మనకి యుద్ధ ప్రభావిత ప్రాంతాలు అలాగే విపత్తుకు గురి అయిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలాగే తీవ్ర ఆహార కొరత ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సరిపడా ఆహారాన్ని అందించాలి అన్న ఉద్దేశంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మరి ఈ ఒప్పందంలో భాగంగా భారత్ అంతర్జాతీయ మానవతా కార్యక్రమాల కోసం 5 ఏళ్లలో మొత్తం 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి సరఫరా చేస్తుంది. అలాగే బియ్యం ధరను ఏటా పరస్పర అంగీకారంతో నిర్ణయిస్తారు. ప్రస్తుతానికి మార్చి 31 నాటికి 2800గా ధరను ఖరారు చేయడం జరిగింది. అంటే మనకి
యుద్ధ ప్రభావితానికి చెందిన ప్రాంతాలు, అలాగే విపత్తుకు చెందిన ప్రాంతాలు, ఆహార కొరత ఉన్న ప్రాంతాలకి ఆహార కొరత లేకుండా చేయడం ప్రధాన ఉద్దేశం. సో మరి ఈ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది అంటే February 18, 2026 నాడు జరిగింది. సో ఇండియా అగ్రిమెంట్ విత్ ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆన్ February 18, 2026 with the 5 years agreement. It is a 5 years agreement. So the main purpose of this agreement is to India will supply a total of 2 lakh metric tons of rice over the 5 years period. 5 years period. The deal signed by the Food Corporation of India and World Food Program officials in New Delhi established a steady supply of Indian rice for international humanitarian missions. International humanitarian missions. So in that case, this agreement, purpose of this agreement to provide nutrition food in war affected areas and also disaster affected areas and food shortage areas, to provide nutrition food in war affected areas and disaster affected areas and also food shortage areas. So in that case, India agreement with the World Food Program and Food Corporation of India on February 18, 2026. February 18, 2026. It is a 5 years agreement. Shahpur Kandi Dam project on రావి రివర్. రావి నదిపై షాహ్పూర్ కాండ్ ఆనకట్ట ప్రాజెక్ట్. మరి ఈ రావి నదిపై షాహ్పూర్ కాండ్ ఆనకట్ట ప్రాజెక్ట్ అనేది మనకి పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్ సరిహద్దులలో రావి నదిపై నిర్మించనున్న ప్రాజెక్ట్. మరి ఇది పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్ సరిహద్దులలో నిర్మించిన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మరి ఇది February 2026లో పూర్తయింది. మరి ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే మనకి 1982లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రారంభించడం జరిగింది. మరి ఎందుకోసం ప్రారంభించారు అంటే మనకి ఏదైతే మిగులు నీరు అనేది ఉందో, మిగులు నీరు ఏదైతే ఉందో ఆ మిగులు నీరును మనకి పాకిస్తాన్కి తరలించకుండా ఆ మిగులు నీరుని ఇండియా యొక్క అవసరాలకి ఉపయోగించాలి అన్న ఉద్దేశంతో, ఈ ప్రాజెక్టు ద్వారా దాన్ని ఛేదించాలి అన్న ఉద్దేశంతో రావి నదిపై షాహ్పూర్ కండ్ ఆనకట్ట ప్రాజెక్ట్ని ప్రారంభించారు. అంటే మిగులు నీరుని పాకిస్తాన్లకి వెళ్లకుండా మన అవసరాల కోసం ఉపయోగించడం ముఖ్య ఉద్దేశం. మరి ఇది 1982లో ప్రారంభమైతే ఇప్పటి వరకు ఎందుకు కట్టలేదు అంటే మనకి 1982లో ప్రారంభించింది ఇందిరాగాంధీ, కానీ కొన్ని దశాబ్దాలుగా మనకి పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్ మధ్య నీటి జలాల గొడవలు అనేవి ఉండడం వల్ల మనకి ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది. మన దీనికి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 2018లో మరలా ప్రారంభించింది. మరి ఎప్పుడైతే 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందో ఇది 2026లో కంప్లీట్ కావడం జరిగింది. మరి ఇది పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో రంజిత్ సాగర్ డ్యామ్ నుంచి సుమారు 11 కిలోమీటర్ల దిగువన ఉంది. ఇది బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ ద్వారా 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని జరుపుతుంది. సో షాహ్పూర్ కండి డామ్ ప్రాజెక్ట్ అండ్ రావి రివర్. This Shahpur Kandi Dam project is a major multi-purpose initiative on the Ravi River. So, this Shahpur Kandi project was introduced by Prime Minister Indira Gandhi in 1982. But this project was stopped. Due to Punjab and Jammu Kashmir river conflicts. So in that case, this project was stopped in many decades. But recently central government, this project was again started on 2018. So in that case, this project was completed in 2026 February. And the major purpose of this Shahpur Kandi project is to stop
surplus water flowing through Pakistan. And so in that case the Shahpur Kandi project was introduced by Prime Minister Indira Gandhi in 1982. నెక్స్ట్ భారత ప్రధానిగా తకాయిచి, మనకి సానే తకాయిచి జపాన్ ప్రధానమంత్రిగా రెండవసారి ఎన్నికైంది. మరి ఆమెని ఫిబ్రవరి 18, 2026న జపాన్ పార్లమెంట్ రెండోసారి ప్రధానిగా అధికారికంగా ఎన్నుకుందంట. మరి తొలిసారిగా ఆమె అక్టోబర్ 21, 2025 నాడు జపాన్ చరిత్రలో ఒక పదవిని లేదంటే ఈ పదవిని చేపట్టి ఒక చరిత్రను సృష్టించడం జరిగింది. అంటే ఒక మహిళా ప్రధానిగా కావడం, ఒక మహిళా ప్రధానిగా అయ్యి మొదటి మహిళా రికార్డ్ని సృష్టించింది. మరి ఈవిడ ఫిబ్రవరి 8, 2026 నాడు జరిగిన సాధారణ ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. అంటే ఫిబ్రవరి 8, 2026లో జరిగిన సాధారణ ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అనేది భారీ మెజారిటీని సాధించింది. మరి అందుకోసం ఈవెన్ని ఫిబ్రవరి 18, 2026 నాడు అఫీషియల్గా రాజీనామా చేసి అదే రోజు పార్లమెంట్ సభ్యుల మెజారిటీతో మరలా తిరిగి ప్రధానిగా ఎన్నికైంది. సో తకాయిచి యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్. సో Takaichi is the current Prime Minister of Japan. So, she is serving her second term after historical landslide victory in February 2026. So, she had following in general elections on February 8, 2026, where a Liberal Democratic Party has created a record with 316 votes in an assembly. So in that case, she is again elected as a Prime Minister to Japan. So in that case, she was appointed officially on February 18, 2026 as a Prime Minister of Japan. And this is about Takaichi as a Prime Minister of Japan. నెక్స్ట్ బయో ఆసియా 2026. మరి బయో ఆసియా 2026 అనేది మనకి హైదరాబాద్ వేదికగా జరిగింది. మరి హైదరాబాద్లో ఎక్కడ జరిగింది, ఏ వేదికగా జరిగింది అంటే మనకు హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ మరియు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షనల్ సెంటర్లో ఈ బయో ఆసియా 2026 కాన్ఫరెన్స్ అనేది జరిగింది. మరి ఇది ఫిబ్రవరి 17 నుంచి 18 మధ్య తేదీల్లో జరిగింది. ఫిబ్రవరి 17 నుంచి 18 తేదీల్లో జరిగింది. మరి బయో ఆసియా 2026 అనేది ఏ థీమ్తో జరిగింది అంటే మనకు టెక్ బయో, అన్షీల్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటేషన్ అండ్ ద బయాలజీ రెవల్యూషన్ అనే థీమ్తో ఈ బయో ఆసియా 2026 అనేది జరిగింది. మరి ఇది ఎందుకోసం జరిగింది అంటే మనకి లైఫ్ సైన్సెస్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆటోమేటేషన్ పాత్రలను ప్రధానంగా దృష్టి సాధించడం కోసం ఈ బయో ఆసియా 2026 కాన్ఫరెన్స్ అనేది జరిగింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆటోమేటేషన్ అనే పాత్రను మనకి లైఫ్ సైన్సెస్ విభాగంలో ప్రధానంగా సాధించే ఉద్దేశంతో ఈ బయో ఆసియా 2026 అనేది ప్రారంభించడం జరిగింది. మరి బయో ఆసియా 2026ని ఎవరు ప్రారంభించారు అంటే మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిరాల శ్రీధర్ బాబు కలిసి ఈ బయో ఆసియా 2026ని ప్రారంభించడం జరిగింది. సో బయో ఆసియా 2026, this conference was held in between February 17 to February 18 in Hyderabad. So the venue in Hyderabad International Conventional Center and High-Tech Exhibition Center in Hyderabad. So the major theme of this Bio Asia 2026 was conducted with Tech Bio Unshielded, Artificial Intelligence, Automation and the Biology Revolution. So this is the theme of Bio Asia 2026. So this Bio Asia 2026 is the 23rd edition.
The major aim of this BioAsia 2026 is to focusing on the role of artificial intelligence and automation in life sciences sector. So it is a main aim of BioAsia 2026. So this BioAsia 2026 was inaugurated by CM Revant Reddy and Industrial Minister Didirala Sridhar Babu. And this is about BioAsia 2026. అండ్ ఇదే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.